12 జూన్ 2025 మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా బోయింగ్ ప్లేన్ అహ్మదాబాద్ టు లండన్ గాట్విక్ దీని డెస్టినేషన్ దాదాపు 9 నుంచి 10 గంటల జర్నీ 242 జీవితాలు కేవలం ఒక్కరు మాత్రమే బతికారు. టెక్నికల్ ఫెయిల్యూరా, ఏటీఎఫ్ ఫెయిల్యూరా, బర్డ్ హిట్టా, యాక్ట్ ఆఫ్ గాడా, హ్యూమన్ ఎర్రరా, అసలు ఏం జరిగింది? ఇట్స్ అ బిగ్ ఇండియన్ ఏవియేషన్ డిజాస్టర్. ఈ డేట్ ని మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇట్స్ బ్లాక్ డే అని. అసలు ఏం జరిగింది? తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చు? అసలు ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసేయండి. 2021 దాకా ఎయిర్ ఇండియాని గవర్నమెంట్ నడుపుతుంది. 2021 తర్వాత టాటా సన్స్ దీన్ని అక్వైర్ చేశారు. టాటా గ్రూప్ ఈవెన్ 15,300 crores లాస్ లో ఉన్న వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ 4-5 years లో దీని రూపురేఖలు మేము మారుస్తాం, ఎయిర్ ఇండియాని ఒక దారిలోకి తీసుకొస్తామని వాళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్వైర్ చేశాక చాలా చేంజెస్ చేశారు. ఫ్లైట్ డిలేస్ అవ్వకుండా కరెక్ట్ టైం కి ఫ్లైట్స్ ఉండడం, ఫుడ్ చేంజ్ చేయడం, ఇంకా చాలా ఫెసిలిటీస్ మార్చడం, అన్ని దాదాపు అంతా కరెక్ట్ గా పోతున్న టైంలో వాళ్ళకి ఇది పెద్ద డిజాస్టర్. అహ్మదాబాద్ టు లండన్ గాట్విక్ దీని డెస్టినేషన్ దాదాపు 9 to 10 hours జర్నీ. టేక్ ఆఫ్ అయిన 30 seconds కి గాల్లో నుంచి కిందకు పడిపోవడం, పైలట్ మేడే అని సిగ్నల్ ఇవ్వడం, కనీసం రెస్పాండ్ అయ్యే టైం లేకుండానే ఇది ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. మేఘానా అనే ఏరియాలో మెడికల్ బిల్డింగ్ ని గుద్దుకొని క్రాష్ అయిపోవడం, ఫ్యూయల్ ఫుల్ గా ఉండడంతో ఎక్స్ప్లోషన్ బాగా ఎక్కువగా జరిగింది. కనీసం మంటలు ఆర్పాలి అన్నా కూడా అసలు 10 నిమిషాలు వాళ్ళ వల్ల అవ్వలేదు. అమిత్ సబర్వాల్ గారు ఆల్రెడీ టేక్ ఆఫ్ అవ్వక ముందే ఈ ఇంజిన్ ఎర్రర్ ని గుర్తించి టెక్నికల్ ఎర్రర్ ని ATF కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 30-40 minutes ఈ ఫ్లైట్ హాల్ట్ అయింది. మనకు వచ్చే ఆర్టికల్స్ ప్రకారం దాదాపు బేసిక్స్ చెక్ చేసేసి దీన్ని మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చేసి టేక్ ఆఫ్ కి క్లియరెన్స్ ఇచ్చేయడం జరిగింది. ఇంకో మెయిన్ పైలట్ ఆఫీసర్ క్లియూ కందల్, మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఇంజన్ టెక్నికల్ ఇష్యూ వల్లే ఇది జరగచ్చు అని దాదాపు చాలా ఆర్టికల్స్ న్యూసెస్ మనకి ఈరోజు చెప్తున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి గాల్లోకి లేసిన 30 seconds లోపే 625 feet వరకే అది వెళ్ళింది. తర్వాత పవర్ లూజ్ అయిపోయి బిల్డింగ్ గుద్దుకొని క్రాష్ అయిపోయింది. గాల్లోకి లేసిన 30 seconds లోపే మన పైలట్స్ కూడా మేడే అని సిగ్నల్ ఇచ్చి పవర్ లూజ్ అయిపోతుంది, వి కాంట్ లివ్ ది ప్లేన్ అని వాళ్ళకి సిగ్నల్స్ ATF సిగ్నల్ పంపించారు. కానీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యే టైం కూడా లేదు అక్కడ. 30 seconds అంటే మనం ఇట్లా లెక్కేసుకునేసరికి అయిపోతాయి. సుమిత్ సబర్వాల్ గారు నిజంగానే ఈ టెక్నికల్ ఎర్రర్ ని గుర్తించి వాళ్ళకి చెప్పాక కూడా క్లియరెన్స్ ఇచ్చుంటే మాత్రం అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆల్ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకొని సివియర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుద్ది. ఏం జరిగింది అనేది బ్లాక్ బాక్స్ ఆల్రెడీ రికవర్ చేయడం జరిగింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో అసలు పైలట్స్ ఏం మాట్లాడుతున్నారు, దేని వల్ల ఇది జరిగింది, ఎందుకు వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాల్సింది. ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడు ఇండియాకి ఒకటే రెస్పాన్సిబుల్ కాదు, ఈవెన్ బ్రిటన్ కి, పోర్చుగీస్ కి, కెనడాకి అందరికీ రెస్పాన్సిబుల్. యూఎస్ నుంచి బోయింగ్ కి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ టీం వస్తుంది. మన DGC ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. UK నుంచి ఒక టీం వస్తుంది, కెనడా నుంచి ఒక టీం వస్తుంది, పోర్చుగీస్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ టీం వస్తుంది. అందరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అందరి ముందే వింటారు. అసలు బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి ఏం జరిగింది అనేది మొత్తం వీళ్ళందరి ముందే బయట తీసి అసలు ఇన్వెస్టిగేషన్ మొత్తం బయట పెడతారు. ఎయిర్ ఇండియా అనేది అందరికీ రెస్పాన్సిబుల్. సో అందరు ముందే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుద్ది. సో ఏం జరిగింది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATF చేతుల్లో మాత్రమే ఉంటది. అసలు ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి, ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి అనేది పైలట్స్ కి వాళ్ళు గనక సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతే మాత్రం ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి. నార్మల్ గా హై ఎక్స్ప్లోజన్ అనేది ఉంటే బాడీ కాలిపోవడానికి 10 minutes టైం, అది చాలా ఎక్కువ. సో అక్కడ ఫ్యూయల్ ఎక్కువ ఉండడంతో బాగా ఎక్స్ప్లోడ్ అయ్యేసరికి మనం ఎవరిని దక్కించుకోలేకపోయాం. ఈవెన్ రెస్క్యూ టీమ్స్ అని అక్కడికి 7-8 minutes లోనే చేరుకుని ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ ఫైటర్స్ కానీ అందరూ దాదాపు NDRF బృందం కానీ అందరూ బాగానే చేరుకున్నారు. కానీ ఫ్యూయల్ ఫుల్ గా ఉండడంతో ఇంకా ఈ డిజాస్టర్ అనేది జరిగిపోయింది. ఈవెన్ ఖాళీ గ్రౌండ్ లో ఇట్లాంటిది ఏమన్నా ఒకవేళ జరుగున్నా కూడా, బిల్డింగ్స్ దగ్గర ఏమి గుద్దుకోకుండా ఇట్లాంటిది ఏమన్నా జరుగున్నా కూడా ఈజీగా అందరూ వుండ్స్ తో బయటపడిపోయి ఉండేవాళ్ళు. కానీ బిల్డింగ్ కి క్రాష్ అవడంతో అక్కడికక్కడే విమానం మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఆ పేలు అక్కడ మెడికల్ కాలేజ్ లో లంచ్ చేసిన జూనియర్ డాక్టర్స్ 5 మంది చనిపోయారు. ఇప్పటికీ కౌంట్ అది ఇచ్చారు, కానీ మొత్తం ఎంతమంది చనిపోయారు అనేది మనకి చెప్పాల్సి ఉంది. మోడీ గారు ఇప్పటికే సైట్ ను విజిట్ చేశారు. నార్మల్ గా బోయింగ్ డ్రీమ్ లైనర్ అని ఈ ప్లైన్స్ కి మంచి హిస్టరీ ఉంది. ఇంకా 25 flights కూడా ఎయిర్ ఇండియా ఆర్డర్ చేయడం జరిగింది బోయింగ్ అనే కంపెనీకి. దీంట్లో రోల్స్ రాయల్స్ కానీ లేకుంటే G అనే ఇంజిన్స్ కానీ ఈ ఇంజిన్స్ వాడడం జరిగింది. సో ఇంజన్ ఫెయిల్యూర్ అని చాలా ఆర్టికల్స్, చాలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే గానీ ఏం జరిగింది అనేది ఎవ్వరు బయటికి చెప్పరు. ఏ పొలిటీషియన్ కానీ తొందరపడి ఒక మాట చెప్పి ఇన్వెస్టిగేషన్ వచ్చాక వేరేది ఏమైనా అయి ఉంటే వాళ్ళకి స్టేట్మెంట్స్ రాంగ్ గా పాస్ చేసినట్టు ఉంటుంది. సో అందుకని ఎవరు ఏ స్టేట్మెంట్స్ పాస్ చేయరు. ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా ఎవరు ఏం చెప్పరు. పైలట్స్ ఏమైనా రియాక్ట్ అవ్వాలన్నా కూడా టైం కూడా లేకుండా 30 seconds అనేది చాలా షార్ట్ టైము. పైకి లేసిన వెంటనే అది డౌన్ అయిపోవడం అనేది ఎవరు ఏం చేయలేరు. ఆ పైలట్స్ అనేది వాళ్ళు సేవ్ చేయడానికే వాళ్ళు చూస్తారు. వాళ్ళకై వాళ్ళు చనిపోవాలి, వాళ్ళకై వాళ్ళు ప్రాణాలు తీసుకోవాలని ఎవరు అనుకోరు. ఆ పైలట్స్ దాదాపు సేవ్ చేయడానికే చూశారు, కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఈ ఫ్లైట్ లో మొత్తం 230 మంది ప్యాసింజర్లు, 12 మంది క్రూ ఉన్నారు. కేవలం రమేష్ అనే ఈ వ్యక్తి మాత్రం 30 seconds లోనే ఫైర్ ఎగ్జిట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి దూకేశాడు. కేవలం ఈయన ఒక్కడే ప్రాణం దక్కించుకోగలిగాడు. కానీ ఆ 30 seconds లోనే ఈయనకి ఆ థాట్ రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఆయన ప్రాణాలు ఈ రోజు ఆయనే కాపాడుకున్నాడు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని అసలు చెప్పలేము, బర్డ్ హిట్ కానీ ఇంజన్ ఫెయిల్యూరా, టెక్నికల్ ఫెయిల్యూరా,
ఆర్ హ్యూమన్ ఎర్రరా అనేది మాత్రం, ఫ్యూల్ వల్ల ఏమైనా ప్రాబ్లమా అనేది మాత్రమే ఈ రీజన్స్ అని తీసుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఏ బర్డ్ ఈ ఇమేజ్లో లేదు. యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవాలన్నా వెదర్ కూడా చాలా బాగుంది, ఏమీ లేవు, రెయిన్ లేదు, అంత పూర్తిగా స్నో లేదు, ఏం లేదు. వెదర్ అయితే మనకి చాలా క్లియర్గా ఉంది. మామూలుగా ఫ్లైట్ అనేది గాల్లోకి లేయంగానే ల్యాండింగ్ గేర్ డౌన్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు ల్యాండింగ్ గేర్ అనేది క్లోజ్ అవ్వలేదు. పైకి టేక్ ఆఫ్ అయిన టైంకే పైలట్స్ కి అనేది తెలిసిపోయింది పవర్ అనేది లూజ్ అయిపోయామనేది. ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా వీల్స్ ఆన్ లోనే ఉన్నాయి. మామూలుగా ఫ్లైట్ అనేది పైకి లేయంగానే వీల్స్ అనేవి ఇట్లా క్లోజ్ అవుతాయి, కానీ ఇక్కడ ల్యాండింగ్ గేర్ పని చేయలేదు. ఇక్కడికే వాళ్ళు పవర్ లూజ్ అయిపోయారు. కో పైలట్ చెప్పడం ఇంకప్పుడే మేడే అని సిగ్నల్ ఇవ్వడం. రన్వే మీద ట్రావెల్ అయ్యేంత టైం మాత్రం అంతా ఓకే, అంతా నార్మల్ గానే జరిగింది. ఫ్లై అయ్యే టయానికి మాత్రం వాళ్ళకి పవర్ లూజ్ అయిపోయామని అర్థమైంది. ల్యాండింగ్ గేర్ క్లోజ్ చేస్తుంటే క్లోజ్ అవ్వట్లేదు. సో ఇక్కడికే వాళ్ళకి అర్థమైపోయింది వీ లూజ్ ది పవర్ అనేది. గాల్లోకి టేక్ ఆఫ్ అయిన 200 feet నుంచి ఫ్లాప్స్ అనేది క్లోజ్ చేయడం, వీల్స్ అనేది లోపలికి వెళ్ళడం అవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏమీ జరగలేదు. యూ కెన్ సీ హియర్ ఇక్కడ పవర్ లూజ్ అయింది. ఫ్లైట్ అనేది కింద దిగిపోతుంది. పైలట్ కంట్రోల్ చేయడానికి చూసినా కానీ ఇక్కడ ఫ్లైట్ అనేది లిటిల్ షేక్ అవుతుంది. కానీ వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ అనేది లేదు, టైం అనేది లేదు, ఏం చేయాలన్న డెసిషన్ కూడా లేదు. జస్ట్ మేడే అని వాళ్ళకి చెప్పడం తప్ప ఫుల్లీ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఇది. నార్మల్లీ ఫ్లైట్ కి 2 ఇంజన్స్ ఉంటాయి కదా, ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకో ఇంజన్ తో నడుపుతారు. ఒక ఇంజన్ ఫెయిల్ అయిందని తెలియగానే ఎక్కడైనా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కి సేఫ్ ల్యాండింగ్ కి పర్మిషన్ తీసుకొని ఇమీడియట్ గా సేఫ్ ల్యాండింగ్ చేస్తారు. ఇంకొక ఇంజన్ తో అయితే ట్రావెల్ చేయరు. ఇక్కడ 2 ఇంజన్స్ అనేది మనకి ఫెయిల్ అయినట్టు మనకు తెలుస్తుంది. పవర్ లిఫ్ట్ అనేది రావడం అనేది వేరు, ఈ ప్లేన్ కి లిఫ్ట్ చేసే అంత కెపాసిటీ లేకుండా పోయింది. సో లాస్ ఆఫ్ పవర్ అనేది, లాస్ ఆఫ్ లిఫ్ట్ అనేది రెండు చాలా వేరు. దీనికి దానికి సంబంధం లేదు. పవర్ లూస్ అయినా లిఫ్ట్ అనేది లిఫ్ట్ చేస్తారు గాల్లోకి, కానీ ఈ ప్లేన్ లిఫ్ట్ కూడా చేయలేకపోయింది అంటే మెయిన్లీ ఇక్కడ కాజెస్ కెప్టెన్స్ ఏం చెప్తున్నారంటే మెయిన్లీ ఇంజన్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఇట్లాగే జరుగుంటది మెయిన్ రీజన్స్. సో ఈ 2 ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకవేళ ఇది నిజమైతే, 2 ఇంజన్లు ఫెయిల్ అవడం నిజమైతే ఎందుకు ఈ 2 ఫెయిల్ అయ్యాయని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఫ్యూచర్ లో ఎప్పుడు జరగకుండా యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు టేక్ ఆఫ్ చేసే టైంకి కరెక్ట్ స్పీడ్ లో ఉన్నారు, కరెక్ట్ మూమెంట్ ఉంది, బాగానే టేక్ ఆఫ్ అయింది. కానీ టేక్ ఆఫ్ అయినాక ల్యాండింగ్ గేర్ అనేది క్లోజ్ అవ్వలేదు. దే డోంట్ హ్యావ్ పవర్. సో అక్కడికే పవర్ లూజ్ అయిపోయింది. ఇంకా బిల్డింగ్ గుద్దుకొని మేఘానా అనే ప్లేస్ లో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని గుద్దుకొని క్రాష్ అయిపోయింది. బాగా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఫైర్ సిబ్బంది అంతా అక్కడి నుంచి టీమ్స్ అన్ని చాలా బాగానే రెస్పాండ్ అయ్యాయి. అక్కడి నుంచి గ్రీన్ వేగా హాస్పిటల్స్ కి అంతా క్లియర్ చేయడం, డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళడం, ఫైర్ సిబ్బంది అంతా రియాక్ట్ అవ్వడం అంతా బాగానే జరిగింది. కానీ ఆ ఎక్స్ప్లోజన్ అనేది ఎక్కువ ఉండడంతో, ఆ మంటలు అనేది ఒక వాటర్ అనేది మంటల మీద పడడంతో ఇంకా ఎక్కువ ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. ఫస్ట్ ఎక్స్పాన్షన్ అయ్యి తర్వాత డౌన్ అవుతుంది. ఎక్కడైనా పెట్రోల్ మీద నీళ్లు పోస్తే ఇంకా అది ఎక్కువ అవుతుంది, ఎక్కువ అయిన తర్వాత తగ్గుద్ది. సో ఇక్కడ అప్పటికే 10 నిమిషాలు మండిపోయింది అక్కడంతా. ఆ చోటు మండిపోయాక ఇంకా వాటర్ పడితే బాగా ఎక్స్ప్లోషన్ అయ్యి అప్పటికే బాడీస్ అన్ని దాదాపు కాలిపోయాయి. సో అందువల్ల మనం ఎవరిని కాపాడుకోలేకపోయాం. రియల్లీ వి ఫీల్ సో సారీ ఫర్ ది పైలట్స్ అండ్ ఆల్ ది లాస్ హ్యాపెండ్ హియర్. పైలట్స్ చాలా సేవ్ చేద్దామని అయితే చూసారు అని మనకి విజువల్స్ లో అయితే కనిపిస్తున్నాయి. అదే చాలా కెప్టెన్స్ మాత్రం చెప్తున్నారు. వీళ్ళు దాదాపు నీట్ గానే టేక్ ఆఫ్ చేశారు, అన్ని బాగానే చేశారు, కానీ ల్యాండింగ్ గేర్ దగ్గర వాళ్ళకి పవర్ లూజ్ అయిపోయింది. ఇది అనేది వాళ్ళకి ముందు తెలియదు. ల్యాండింగ్ గేర్ అనేది వాళ్ళు పైకి లేసాకే వాళ్ళకి టేక్ ఆఫ్ అయ్యాకే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ పైలట్స్ ఎర్రర్ కాదు అనే కెప్టెన్స్ అందరూ చెప్తున్నారు. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని జరిగినా పీపుల్ అయితే బ్యాక్ తీసుకోరాలేము, కానీ ఈ మెకానికల్ ఫెయిల్యూర్, హ్యూమన్ ఎర్రర్ అనేది ఇన్వెస్టిగేషన్ లో చేసి ఇంకా ఫ్యూచర్ లో ఇట్లాంటివి ఏమి జరగకుండా చూసుకోవడానికి ఇండియన్ ఏవియేషన్ ప్రయత్నిస్తుంది. సో డీజీసీఏ కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా సీరియస్ గా ఉంది. ప్రతి ఒక్క దేశ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మనకు కండోలెన్స్ ప్రకటించారు. వీళ్ళందరికీ మనం చాలా థ్యాంక్ఫుల్. వి లాస్ట్ మెనీ పీపుల్. రియల్లీ ఇట్స్ ఎ సాడ్ మూమెంట్ టు అస్. ఇప్పుడు దాకా జరిగిన క్రాషెస్ అన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మిస్ గైడెన్స్ ఆర్ ఫెయిల్యూర్, ఫ్లాప్స్ ఇరిగిపోవడం ఇట్లాంటివి జరిగాయి. కానీ ఇదనేది చాలా ఫస్ట్ టైం జరగడం, ఇంత పెద్ద నష్టం అనేది